హెచ్చరించి ఖండించాయి యుద్ధం ఆపాలని. కానీ మన భారత ప్రధాని మాత్రం ఆయన ఆప్తమిత్రుడైనటువంటి అదానీ కేసులు అమెరికాలో ఉన్నాయి. ఆయన ఒక నిజాయితీ పరుడిని నిలబెట్టడం కోసం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కేసును కొట్టించుకునే ప్రయత్నం కొనసాగిస్తూ వాణిజ్య ఒప్పందాలని అమెరికాతో చేసుకొని అమెరికా కూర్చోమంటే కూర్చోవటం, నిల్చోమంటే నిల్చోవటం. అంటే ఈయన అమెరికాకి ప్రధానమంత్రి అయింది అర్థం కాలేదు, లేదు భారతదేశానికి ప్రధానమంత్రి అయింది అర్థం కాలేదు. అంటే అదానీ మీద ఉన్నటువంటి కేసులు కొట్టేయడం కోసం 140 కోట్ల మంది జనాల్ని ఈరోజు బలిపోసన చేస్తున్నారు అన్నమాట. అంటే ఎంత దుర్మార్గం ఒకసారి మనం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ఈ 12 సంవత్సరాల్లో దగ్గర అనేక రకాలుగా పెట్టుబడిదారు వర్గాన్ని మొత్తం యొక్క అప్పుల్ని వివిధ రూపాల్లో 70 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసిన పరిస్థితి ఒకటి ఉంది. అదే సందర్భంలో 60 లక్షల కోట్ల రూపాయలు వివిధ రూపాయల పన్నుల రూపాల్లో ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ రకంగా భారతదేశాన్ని కొల్లగొట్టి అదానీకి, అంబానీకి, పెట్టుబడిదారు వర్గాన్ని మొత్తం దోచిపెట్టడం కోసం సామాన్య ప్రజలపైన ఈ విధమైనటువంటి నిత్యావసర ధరలు కానీ, పెట్రోల్ ఉత్పత్తుల ధరలు కానీ, వ్యాట్ రూపంలో కానీ, పన్నుల రూపంలో కానీ భారాల మీద భారాలు మోపి ప్రజలను నెట్టి విరుస్తున్న పరిస్థితి ఉంది. ఈ దుర్మార్గపూరిత విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడకపోతే భవిష్యత్తులో ఇంకా ఇంతకంటే సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, మనం అందరం త్యాగాలకు సిద్ధపడాలని అంటున్నారు. ఆయన చేసిన వాగ్దానాలను మర్చిపోయి ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు అందరూ త్యాగాలకు సిద్ధపడాలి, త్యాగాలకు సిద్ధపడకపోతే మనం ముందుకెళ్ళలేము అని అంటున్నారు. అంటే ఇరాన్ మీద అమెరికా దేశం ఎందుకు యుద్ధం చేసిందో ఎవరు చెప్పట్లేదు, ఎందుకు ఖండించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు.